మేడం ఇంకా ట్రై చేయండి మేడం. ఇట్లా తీసు అలాగే మాతోటి విద్యార్థులకు మాతోటి చదువుతున్న విద్యార్థులకు చాలా థ్యాంక్ యూ వచ్చినందుకు. ఫస్ట్ గోదావరి గ్రూప్ క్రియేట్ చేస్తుంటే పక్కా చేద్దామని డేట్ ఫిక్స్ చేసిన 24. అదే డేట్ మాధవరావు సార్ మాత్రం నన్ను సుధాకే నిలిచిపెట్టలేడు హిందీ చదువురాని. అది మాత్రం నాకు పక్క గుర్తుంటుంది. సుధా స్టూడెంట్స్ అనేది తీసుకున్నామని ఒక సబ్జెక్ట్ కాబట్టి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. స్వీట్ సరికి మన మాధవ ఒకటి ఏంటంటే మన స్కూల్ టైంలో సార్ ఏంటంటే పోలీసు ఒకటి టైర్ తీసుకెళ్ళారు అని చెప్పారు. చిన్న ఏ పనులున్నా కూడా మంగళపల్లి అంటే ఒక ప్రేమ ఉంటుంది మాకు శాసిద్దంగా. ఎందుకంటే మొదటిసారి ఇక్కడ నియామకమైన కాబట్టి ఫస్ట్ రిక్రూట్మెంట్ జరిగింది మంగళపల్లిలో. సో ఒక మాధవరావు సార్కి ఫోన్ చేసిన తను వస్తున్నా అన్నాడు. ఆయన ఒకరం వస్తా అంటే ఒకరం లింక్ పెట్టుకున్నాడు. నాకు మంగళపల్లి గుర్తుకొస్తుంటది ఇప్పుడు కూడా. నాని ఓకే గుర్తుంచుకున్నాడు. రాగానే నాని బాగున్నాడు అని అడుగుతున్నాడు. బండి మీద నాని అని ఉండు కదా. బండి మీద నాని మొన్న సుద్దాల పిల్లలు వచ్చినప్పుడు కూడా గుర్తు చేసింది. అదే బండి ఉందా సార్, బండికి నాని ఉందా సార్. అప్పుడు కూడా అసలు ఎంత బాధపడ్డా అంటే నాకు తెలుసు సార్ మా సార్తో ఉంటే నేను ఇక్కడే ఉందాం వేములవాడలోనే ఉందాం అంటే ఇక సరే వెళ్దాం కరీంనగర్ ప్లేస్ పిల్లలకి వస్తామని వెళ్ళడం జరిగింది. కానీ చాలా నాకు ఇష్టమైన ప్లేసు మంగళపల్లి. ఇక్కడ వచ్చి అసలు ఇక్కడ పిల్లలు కానీ పేరెంట్స్ కానీ అసలు ఇంత కంప్లైంట్ అనేదే ఉండకపోతుండే. ఒక్కసారి కూడా ఇట్లా ఏ కంప్లైంట్ ఉండకపోతుండే అసలు. ఇప్పుడు ఉన్న స్కూల్లో వస్తూ తనతో వెన్నెల వెలుగులు తెస్తుంది. ఏవమ్మా మరుమల్లి దోరణాలు కడతావా, చిలకమ్మ ఎదురేగి స్వాగతాలు చెబుతావా, పూల పొదరిల్లేరా రమ్మన్నది, కొమ్మ విన్నవమ్మ కోయిల వస్తుంది. వస్తూ తనతో వెన్నెల వెలుగులు తెస్తుంది. పగలు రాత్రి OnePlus లో మంచిది వీడియో. మంగళపల్లి పాఠశాలలో ఈరోజు 2007-2008 సంవత్సరంలో 7వ తరగతి అప్పుడున్నటి యూపీఎస్లో 7th క్లాస్ అయినటువంటి పూర్వ విద్యార్థులు ఈరోజు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం. అట్టి సమావేశానికి మమ్మల్ని నేను తర్వాత మాధవరావు సారు హరిత మేడం గారిని కూడా ఈ సమావేశానికి రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడున్న సందర్భాలలో మనకు హై స్కూల్లోనే ఎక్కువ చూస్తుంటాం మనం ఈ పూర్వ విద్యార్థి సమ్మేళనాలు. ఇక్కడ మంగళపల్లి పాఠశాలలో 7th క్లాస్ చదివినప్పుడు విద్యార్థులు ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకోవడం, దానికి విద్యార్థులంతా హ్యాపీగా రావడం. మేము కూడా ఒక 24 సంవత్సరాల కింద ఇక్కడ పనిచేసాం. మళ్ళీ మేము పనిచేసిన మొట్టమొదటి బడికి రావడము, విద్యార్థులు కలుసుకోవడం, వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా మంచి చెడు మాట్లాడుకోవడం చాలా సంతోషాన్ని అనిపిస్తుంది. ఇట్లాంటి ఆత్మీయ సమ్మేళనాలు మన లోపల కూడా కొంచెం ఆనందాన్ని స్ఫూర్తిని నింపుతాయి. అదేవిధంగా వాళ్ళ మధ్య అన్యోన్య భావాన్ని కూడా పెంచుతాయి. మరి విద్యార్థులంతా కూడా అదే విద్యార్థులుగా మళ్ళీ ఈరోజు రావడం, మీరు అదే అప్పటి ఉపాధ్యాయులుగా వీళ్ళ ముందు ఉండడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఏదేమైనా ఈ మంగళపల్లి పాఠశాల విద్యార్థులు ఇప్పుడు ఈరోజు అప్పటి 7th క్లాస్ విద్యార్థులు ఈరోజు ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడాన్ని మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మరి ఇట్లా వీళ్ళు కూడా రాబోయే భవిష్యత్తులో కలిసిమెలిసి మంచి స్నేహితులాగా ఉండాలని, వాళ్ళ భావి జీవితం కూడా బాగుండాలని ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించేందుకు మేము కూడా చాలా సంతోషపడుతున్నాం. ధన్యవాదాలు. మన ఆత్మీయ సమ్మేళనం పెట్టుకోవడం జరిగింది. మన మంగళపల్లి గ్రామంలో మొట్టమొదటిసారి ఆత్మీయ సమ్మేళనం అనేది పెట్టుకోవడం చాలా సంతోషకరంగా ఉన్నది మాకు. ఎందుకంటే సార్లు వాళ్ళు మేడం వాళ్ళు కూడా మేము చెప్పగానే పిలవగానే రావడం జరిగింది. మా పూర్వ విద్యార్థులను కలవడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పాత గుర్తులు చేసుకోవడం జరిగింది.
చాలా రోజుల తర్వాత అందరం కలవడం కొద్దిగా అందరికీ చాలా సంతోషంగా అనిపిస్తుంది. కాబట్టి సార్ వాళ్ళకు కానీ మా తోటి విద్యార్థులకు కానీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.